జాబ్ క్యాలెండర్ పై మీ స్పందన ఏంటండి? అసలు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు మనకి 5 years లో ఎప్పుడు కూడా. అసలు ఆయన జాబ్ క్యాలెండర్ కి సంబంధించిన ఎప్పుడు కూడా జాబులు అన్న మాట జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో మనం వినలేదు. ఒక ఫస్ట్ ఇయర్ తప్ప మిగతా ఏవి ఫస్ట్ ఇయర్ లో కూడా ఇచ్చింది నీకు సచివాలయం పోస్టులు ఒకటే నానా. ఆ తర్వాత ఏమి ఇవ్వలేదు ఆయన. గ్రూప్స్ కూడా రీసెంట్ గా ఎలక్షన్ కోడ్ వచ్చే ఒక 15 రోజుల ముందో 20 రోజుల ముందో వదిలేడు. టెట్ డిఎస్సి వెంటనే 10 రోజుల్లో వేస్తే టెట్ క్వాలిఫై ఉన్న వాళ్ళు, రీసెంట్ గా బీఈడి కంప్లీట్ చేసిన వాళ్ళు, టెట్ అయిపోయిన వాళ్ళు మాత్రమే డిఎస్సికి ఎలిజిబుల్. నువ్వు టెట్ అయ్యిందో లేదో తెలియకుండానే డిఎస్సి పెట్టేసుకోమంటే ఎంత అనుకున్నావు? టెట్ ఫీజు నువ్వు 750 రూపాయలు, ఒక అప్లికేషన్ ఫీజు 550 రూపాయలు, డిఎస్సి ఫీజు 750 రూపాయలు, ఒక్కొక్క అప్లికేషన్ ఫీజు. ఎప్పుడు లేదు అంత ఫీజు అసలు. మాకు ఇన్ని సంవత్సరాల్లో లాస్ట్ టైం మీరు రాసిన దానికి ఇప్పుడు దానికి ఎంత హైక్ ఉంది? దగ్గర 300 హైక్ ఉన్నట్టు, 300 250 హైక్ ఉంది. దగ్గర 500 ఫీజు ఎప్పుడు కూడా ఎక్కువ లేదు అసలు డిఎస్సికి. అలాంటిది డిఎస్సికి 750 చేశాడు ఫీజు. అంత అవును మరి ప్రాఫిట్ వస్తే 2 months పెన్షన్ ఇచ్చుకోవచ్చు కదా. మేము పెన్షన్ డబ్బులు లేవు, 2 months పెన్షన్ మళ్ళీ ఇచ్చుకోవచ్చు కదా డబ్బులు. అది అండ్ నేను చెప్పగలిగేది ఏముందంటే, పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టినంత మాత్రాన ఓట్లు పడవు నాన్న. మనకి అంబేద్కర్ స్టాట్యూ పెట్టాము, వారాది నుంచి అంబేద్కర్ స్టాట్యూ కనపడుతుంది. మనకి రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ ఓట్లు వేసేస్తారు అనుకుంటే అది చాలా తప్పు. ఆయన చేసిన అభివృద్ధిలో కేవలం ఆయన చెప్పిన కాన్స్టిట్యూషన్ పరిధిలో తీసుకున్న వాటిల్లో ఏదన్నా పావలా శాతమైనా సరే నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు కానీ ఇప్పుడు మీ ఇంప్లిమెంటేషన్లో కానీ చేసి ఉంటే నీకు ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు. రోడ్డు మీదకి వచ్చి నువ్వు ధైర్యంగా ఓటు అడిగేంత స్థాయి నీ దగ్గర ఇప్పుడు లేదు అంటే నువ్వేమి చేయలేదు కాబట్టి భయపడుతున్నావు. ఎమ్మెల్యేలు ఎవరైనా సరే విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఎక్కడైనా సరే ఏ జిల్లాలో అయినా సరే నువ్వు నడుచుకుంటా వెళ్ళి నా ప్రభుత్వానికి ఓటు వేయండి అని అడగలేదు సత్తా ఉందా? అడిగితే మనకు కేదిరెడ్డి గారిని చూసాను నేను చాలా సార్లు. ఆయనకి వ్యతిరేకంగా మనం ఏం మాట్లాడకూడదు. ఏమైనా మాట్లాడే వరకు ఆయన కోపం వచ్చేస్తుంది వెన్నై. చాలా కోపం ఆయనకి వ్యక్తికి. చేసేస్తాం ఆగవమ్మా నువ్వు వాగు అంటాడు ఒక్కసారిగా. మేము కూడా ఒక డిగ్నిటీ ఉన్న హ్యూమనే మేము. నువ్వు ఆగు అన్నంత మాత్రం మేము ఆగిపోం కదా. నీకన్నా బాగా చదువుకున్నావు, నువ్వు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావచ్చు, యూఆర్ ఫ్రమ్ ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ అంతే కదా. మీకు కావాలంటే ఆయన వీడియోస్ ఏమన్నా చూడండి. ఆయనకి మనం ఒకసారి చెప్పిన తర్వాత రెండోసారి ఏమైనా మాట్లాడుతుంటే నువ్వు ఆగు, ఒక్క నిమిషం నువ్వు చెప్పవయ్యా పక్కనున్న ఎంప్లాయీని అంటే మా సమస్య మేము చెప్తాం కానీ ఆడికేం తెలుసు మా సమస్య ఏంటో. అసలు సమస్య కూడా వినడు, ఒక ముక్క వింటాడు, ఏంటి వాళ్ళ సమస్య అంటాడు, పక్కనున్న వ్యక్తిని అడుగుతాడు, క్లియర్ అయిపోయింది అంటాడు. అది క్లియర్ అయితే మనకి చూపించదు మళ్ళీ. అది కూడా పెడితే బాగుండేది, కాకపోతే అది ఏం పెట్టరు. అది చెప్పు అని అది చేయించు అంటాడు తప్ప సాల్వ్ చేసాము అని చెప్పి ఇది ఆ రెండు క్లిప్లు పక్క పక్కన పెట్టాడు. అసలు అది ఎప్పుడు ఉండదు, అది ఎప్పుడు కూడా ఉండదు వాళ్ళ దగ్గర. అది రీసెంట్ గా జాఫర్ గారు కూడా ఒక ఇంటర్వ్యూ చేశారు రోజా గారితో. ఎక్కడో ఫెన్షన్ రావట్లేదు అని చెప్పి ఆవిడ బుర్కా వేసుకొని వెళ్ళారు. అది ఫెన్షన్ వచ్చిందా రావట్లేదా చెయ్యి అని అయితే ఎమ్మెల్యే చెప్తారు కానీ అది జరిగిందా లేదా అనేది మాత్రం చూపించరు. మరి జరిగిందో లేదా నేను చూడలేదేమో, నా పొరపాటు నాకు తెలీదు. ఆవిడైతే బుర్కా వేసుకొని వెళ్ళడము, వాళ్ళ పాప ఎవరో తీసుకెళ్తారు, ఈవిడికి పెన్షన్ రావట్లేదు అని చెప్పడము. పెన్షన్ రావట్లేదు అంటే చూడు ఎందుకు పెన్షన్ రావట్లేదు అని చెప్తారు తప్ప అది వచ్చిందా ఇచ్చారా అన్నది మాత్రం చెప్పరు. 45 years దాటిన అంతే కదా, మరి పబ్లిసిటీ ఎవరికైనా కావాలి కదా. 45 years దాటిన వాళ్ళకి అమౌంట్ వేస్తారు 15,000 సంవత్సరానికి అని చెప్పి ఒక స్కీమ్ పెట్టారు కదా. అవును ఆ రెండు ఉన్నాయి. దాంట్లో మైనస్ ఏంటంటే 45 నుంచి 60 years వాళ్ళకి వేస్తారు, మరి 60 వచ్చిన వాళ్ళకి పెన్షన్ ఇస్తారు. అది ఇది కలిపి కొట్టేసి ఆ స్కీమ్ పోతుంది వాళ్ళకి. 45+ దాటిన వాళ్ళకి ఇది పోతుంది. అలా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. అంటే 45 నుంచి 60 years లోపల వాళ్ళకి స్కీమ్ ఎలిజిబిలిటీ ఉంటది అని చెప్పారు. 60 వచ్చిన వాళ్ళకేమో పెన్షన్ ఇస్తారు. ఆవిడకి 60 స్కీమ్ ఉంది కదా అని చెప్పి, అంటే పెన్షన్ వస్తుంది కదా అని చెప్పి 45+ వచ్చిన వాళ్ళకి స్కీమ్ కట్ చేస్తున్నారు. అర్థమవుతుందా మీకు చెప్పింది? 45 నుంచి 60 మధ్యలో ఉన్న వాళ్ళకి స్కీమ్ వస్తుంది అని చెప్పి ఆయన చెప్పారు. ఆవిడకి ఆల్రెడీ 60 వచ్చేసినాయి కాబట్టి ఆవిడకి పెన్షన్ ఇవ్వాలి మామూలుగా అయితే. ఆ పెన్షన్ వాళ్ళు ఏం చెప్తారంటే మీకు పెన్షన్ వస్తుందమ్మా, ఈ స్కీమ్ రాదు ఎందుకంటే మీకు 60 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి అంటారు. పాపం ఆవిడ తీరా పెన్షన్ వస్తుంది కదా అని స్కీమ్ కి అప్లై చేసుకోకపోవడము, ఆ వాలంటీర్ పెట్టకపోవడము ఏదో జరుగుతుంది. నువ్వు ఆ స్కీమ్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి నీకు పెన్షన్ రావట్లేదు అని చెప్తారు. అలా ఆ స్కీమ్ రావట్లేదు, ఈ పెన్షన్ రావట్లేదు, రాకుండా చాలా మంది పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కరెంటు బిల్లు
దాటితే పెన్షన్ ఎత్తేస్తాము అని చెప్పారు కాబట్టి ఇంట్లో చాలా మందికి పెన్షన్ రాని వాళ్ళు కూడా ఉన్నారు. అది అన్న విషయం ఏంటంటే నువ్వు 1000 రూపాయలు ఇవ్వు, తప్పులేదు. 10 మందికి 2500 మందికే ఇస్తే మిగతా 5 మంది అవసరం ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టే కదా. ఇప్పుడు 10 మందికి నువ్వు 2000 ఇచ్చే బదులు అంటే నేను చెప్పేది ఏంటంటే దాన్ని డివైడ్ చేసుకో. 1000 ఇచ్చి 10 మందికి ఇవ్వు. 5 మెంబర్స్ కి 2000 ఇవ్వడం ఎందుకు? అది వేస్టే కదా. నష్టపోతున్నారు, అవసరం ఉన్న వాళ్ళు నష్టపోతున్నారు. ఇప్పుడు కొడుకు ఉండడు, కొడుకు వదిలేసి ఉండొచ్చు లేదా ఎక్స్పైర్ అయి ఉండొచ్చు. వాళ్ళకి నీ పెన్షన్ డబ్బుల ద్వారా ముసలి వాళ్ళ ఇద్దరికి డెఫ్ అండ్ డెమ్ క్యాండిడేట్ కి నువ్వు డబ్బులు ఇస్తున్నావు. ఒక ఆవిడకి 60+ దాటిని ఆవిడకి డబ్బులు ఇస్తున్నావు నువ్వు. వాళ్ళిద్దరికి చెరువు 1000 రూపాయలు వచ్చినాయి అనుకో, తీసుకెళ్లి వాళ్ళు 2000 ఇంటి అద్దె కట్టుకోనో లేదా కూరగాయలు తెచ్చుకోనో బతుకుతారు. నువ్వు ఒకరికే ఇచ్చావనుకో 2000, వాళ్ళు నష్టపోతున్నట్టే కదా. మరి వాళ్ళు పాపం వాళ్ళిద్దరికి డబ్బులు రావు కదా. సో ఈ ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ మనం చూసుకుంటే గనక పథకాలు అనేవి అందరూ ఎక్కువ మొత్తంలో ఇవ్వడం పోవడం వల్ల ఏం చేస్తారంటే కోతలు ఎక్కువ జరుగుతున్నాయి. ఆ కోతలు జరగడం వల్ల ఏంటంటే చాలా మంది నష్టపోతున్నారు అంటారు. నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్ పెన్షన్ కానుక అని చెప్పి ఏదైతే వీళ్ళు పెట్టారో ఆ పెన్షన్ కానుకలో తల్లిదండ్రులని వదిలేసిన పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఆ స్థలాలు పొలాలు మొత్తం వీళ్ళ పేరు మీదే ఉంటున్నాయి. ఆ డబ్బులు తాలూకు మొత్తం వాళ్ళే తీసుకుంటున్నారు. వీళ్ళేమో పెన్షన్ కోసం చూసుకుంటామంటే మీకు ఆ పొలాలు స్థలాలు ఉన్నాయి రాదు అని చెప్పి అంటారు. అటు పక్కన వాళ్ళ ఆదరణ లేకుండా ఇటు పక్క ఇవి రాక వాళ్ళైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదైతే నేను గ్రౌండ్ రియాలిటీలో చూసాను చాలా చోట్ల. అవును, చాలా వరకు అలానే జరుగుతుంది. ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో ఎక్స్పైర్ అయిన పేరెంట్స్ పిల్లలు అంటే పిల్లలు ఒక్కళ్ళే ఉండిపోవడం, పేరెంట్స్ ఎక్స్పైర్ అవడం, అలాంటి కోవిడ్ టైంలో కేసెస్ దగ్గర నుంచి కొంచెం ఎక్కువ ఇబ్బంది అయితే జరిగింది. నిజంగా మీరు అన్నట్టుగానే పిల్లలు ఒక్కళ్ళే ఉండడం, చుట్టాలు రిలేటివ్స్ ఎవరు తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఆల్రెడీ వీళ్ళ పేరు మీద ఆస్తిపాస్తులు ఉండడం. ఆస్తిపాస్తులు ఎప్పటికి వస్తాయి అంటే వాళ్ళు ఎప్పుడో వాటిని అమ్ముకొని తినడానికి తప్ప ఇప్పుడు వాళ్ళు డైలీ చదువుకోవడానికి కానీ వాళ్ళ రోజు సర్వే అవడానికి కానీ ఈ ఆస్తులేమీ వాళ్ళకి ఉపయోగపడవు కదా. గవర్నమెంట్ అదొకటి అండర్లో తీసుకోవాలి. కోవిడ్ టైంలో ఎవరైతే అనాథలు అయిపోయారో వాళ్ళందరినీ కూడా కేర్ తీసుకోవాలంటారు.